ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కర్నూలుకి సూపర్ జిఐటి సూపర్ సక్సెస్ అనేటువంటి ప్రోగ్రాం రావడం సందర్భంగా వారి విమానాశ్రయంలో కలిసి ముఖ్యంగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నా ద్వారా మీకు విషెస్ పంపించారు అని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. రెండో విషయం ఏమంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వాళ్ళు ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వడం అనేది దుర్మార్గమైనటువంటిది రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇచ్చాను. అంతేకాకుండా ఈరోజు వారైతే ఏదైతే చెప్తా ఉన్నారో సింగిల్ టెండర్ విధానంతో 10 మెడికల్ కాలేజీలను ఈరోజు దారాదత్తం చేయడం అనేటువంటిది తన అనుయాయులు కట్టిపెట్టడం అన్యాయమైనటువంటి విషయం అని వారికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎంఐడిసిసి ద్వారా సింగిల్ టెండర్ విధానం అనేటువంటిది చాలా వరస్ట్ థింగ్ అనేటువంటి రకంగా వారికైతే ఇవ్వటం జరిగింది. మేము ఈరోజు వరుకల్ ఎయిర్పోర్ట్ లో మన ప్రధాని గారిని కలిసినాము. ఆయనకి ఒకటే మనం చెప్పిండేది మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు 2019లో ఇక్కడ అనౌన్స్ చేసిపోయినారు. మా ఎస్టీలు మా వాల్మీకులు చాలా చిరకాల కోరికది, మీరు ఖచ్చితంగా దాన్ని మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని విన్నవించుకున్నాం. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజ్ చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అస్మదీయులకి వాళ్ళందరికీ కట్టబెట్టడానికి ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఆయనకే మేము చెప్పినా సార్ మీరు ఎట్లన్నా కానీ ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ తరఫున నిలిపివేసి ప్రభుత్వం ద్వారా మెడికల్ కాలేజ్ కట్టాలని విధంగా ఆయనకు విన్నవించుకున్నాము. అది సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మేము ప్రధానమంత్రి కలిసి విన్నవించుకున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా తరఫున ఆయన వాయిస్ను మేము అక్కడ మన నరేంద్ర మోడీ గారికి తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనం చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా వాళ్ళకు మొట్టికాయలు వేస్తే ప్రధానమంత్రి గారు వేసినటువంటి మొట్టికాయలతో చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఏదైతే పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడానికి తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. శ్రీశైలంలో మొట్టికాయలు వేస్తే కనీసం శివుడైనా వెనక్కి బుద్ధి చెప్తాడని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దీనిని వెనక్కి తీసుకోకుంటే దీన్ని ఢిల్లీ స్థాయిలో పోరాటాన్ని తీసుకెళ్లి నేషనల్ వైడ్ ఈ పోరాటాన్ని ముందరు తీసుకుపోతాం. తీసుకునేంత వరకు చంద్రబాబు నాయుడు ఎంట పడతామని కూడా తెలియజేస్తాం.